అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాజీ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి కడియం శ్రీహరి వారసురాలిగా రాజకీయ అరంగేటం చేయబోతుంది కడియం కావ్య. డాక్టర్ కడియం కావ్యకు బీఆర్ఎస్ పార్టీ వరంగల్ పార్లమెంటు అభ్యర్థిగా కేటాయించడం జరిగింది, సీటు కేటాయించడం జరిగింది. అభ్యర్థి పేరు కూడా ఖరారు కావడం జరిగింది. ప్రస్తుతం కడియం కావ్య ప్రస్తుతం అంతా ఉంది. కడియం కావ్య అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఒక కడియం శ్రీహరి వారసురాలిగా రాజకీయ అరంగేటం చేయబోతున్నారు, ఎలా ఉంది? చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా మన బీఆర్ఎస్ అధినేత అయినటువంటి శ్రీ కేసీఆర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ వరంగల్ లోక్సభ అభ్యర్థిగా ప్రకటించినందుకు బీఆర్ఎస్ తరఫున, అలాగే మా నాన్నగారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో ఉద్యమకారుల నుంచి కొంత వ్యతిరేకత వస్తుంది, ఏ విధంగా చూస్తారు? అంటే ప్రతిసారి కూడా ప్రతి ఎన్నికల్లో కూడా మన ఒక్క బీఆర్ఎస్ అనే కాకుండా కూడా జాతీయ రాష్ట్ర పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళకు కూడా ఇలాంటి సమస్య ఎదురవుతూనే ఉంది. అక్కడి నుంచి కూడా ఇటు రావడం జరుగుతుంది, ఇటు నుంచి అటు వెళ్ళడం జరుగుతుంది. కొన్నిసార్లు వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు అవకాశాల కోసం, కానీ పార్టీ ఒక్కోసారి సర్వేలు నిర్వహించి వారికి ఓకే బెటర్ అనిపించిన వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. సో వరంగల్ పార్లమెంట్ అంటేనే హై టెన్షన్, హై డ్రామా మధ్యలో డాక్టర్ కావ్యకు సంబంధించినటువంటి పేరు వచ్చింది, అసలు ఊహించారా? యాక్చువల్లీ ఇదే నా మొదటి గెలుపు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇన్ని హై డ్రామాలు, హై టెన్షన్ల మధ్య డాక్టర్ కడియం కావ్య పేరు రావడం అనేది చాలా ఒక అచీవ్మెంట్ అనే చెప్పుకోవాలి. చాలా ఆనందంగా కూడా ఉంది. వాళ్ళ నమ్మకాన్ని కూడా నేను వమ్ము చేయకుండా ముందుకెళ్తానని తెలియజేసుకుంటున్నా. సో ఇప్పుడు మీరు ఒక డాక్టర్గా ఉన్నారు, సో బీజేపీ కూడా అదే డాక్టర్ వృత్తి నుంచి అమ్మాయిని వేటలో ఉన్నారు వాళ్ళు, సో ఏ విధంగా చూడొచ్చు? ఓకే, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. ఫస్ట్ అయితే మా బీఆర్ఎస్ ఎప్పుడు కూడా ఏ ఎన్నికల్లో చూసుకున్నా కూడా ఫస్ట్ అభ్యర్థుల్ని ప్రకటించేది బీఆర్ఎస్ఏ, వారికి ఆ నమ్మకం ఉంది. ఇప్పుడు చూసుకున్నట్టయితే బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళది ఎలా ఉందంటే లిస్ట్ మన బీఆర్ఎస్ అభ్యర్థుల్ని అక్కడ పెట్టుకుంటున్నారు. అంటే ఇంకా బీఆర్ఎస్ఏ చాలా స్ట్రాంగ్ ఉన్నట్టు అర్థం. సో వరంగల్ పార్లమెంట్కి సంబంధించి 7 నియోజకవర్గాలు ఉన్నాయి, అందులో స్టేషన్ గన్పూర్ కూడా నాన్నగారు గెలుస్తున్నారు. సో మిగతా 6 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు. సో ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? యాక్చువల్లీ ఇప్పుడు చూసుకున్నట్టయితే కాంగ్రెస్ వాళ్ళ ఫెయిల్యూరే మన ప్రచారాస్త్రాలు. ఏంటంటే ఈ 100 రోజులలో వాళ్ళు చేయాల్సిన పనులు చేయలేకపోయినారు. వాళ్ళు ఏదైతే ప్రామిసులు చేశారో, అంటే అన్నము ఉడికిందాల చూడడానికి ఒక మెతుకుని చూసినట్టు ఈ కాంగ్రెస్ పరిపాలన ఎలా ఉందో ఈ 100 రోజులలో మనకు తేలిపోయింది. అంతకుముందు ఉన్న బీఆర్ఎస్ఏ బాగుంది. కేసీఆర్ గారు ఎన్ని అప్పులున్నా ఏదున్నా కూడా అన్నీ సక్రమంగా నిర్వహించారు, అన్ని పథకాలు కూడా కరెక్ట్గా అమలు చేశారు అన్న అభిప్రాయంతో ప్రజలు ఉన్నారు. అట్లనే ఇప్పుడు మన దగ్గర ఉన్న 6 నియోజకవర్గాలలో వేరే ఎమ్మెల్యేలు ఉన్నారు, నిజమే. అయితే మన పాత టీం అంతా కూడా చాలా స్ట్రాంగ్గానే ఉంది. బీఆర్ఎస్ అభ్యర్థులు కానీ బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ మళ్ళీ మనకు ఒక ఎన్నిక వచ్చింది, మనం నిరూపించుకోవాలన్న కసితోటి ఉన్నారు. సో ఈ 6గురికి సంబంధించి ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళందరినీ కలిసారా? ఏ విధంగా సపోర్ట్ లభించింది? యాక్చువల్లీ నా నేమ్ అనౌన్స్ చేసిన వెంటనే నాకు ఫోన్ చేసి విషెస్ చెప్పారు అందరూ. ఇంకా ప్లస్ నిన్న ఇక్కడ వరంగల్లో అవైలబుల్ ఉన్న వినయ్ భాస్కర్ అన్న గారిని కానీ, లేకపోతే చల్లా ధర్మారెడ్డి గారిని, తర్వాత మన కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారిని, వీళ్ళందరినీ ఇంటికి వెళ్ళి కలవడం జరిగింది. ఇంకో 2-3 హైదరాబాద్లోనే ఉన్నారు, వాళ్ళు వస్తున్నారు. సో మిగతా వాళ్ళని కలవడం కూడా జరుగుతుంది. సో వచ్చే ఎన్నికల్లో దాదాపు నాన్న కూడా ఎంపీగా పోటీ చేసి గెలిచాడు. సో నాన్న కూడా మీ పక్కన నిలబడబోతున్నాడు. రేపు పొద్దున నాన్నకు కలిసి వచ్చే అవకాశం ఉంది. మీ గెలుపులో నాన్న పాత్ర కూడా కీలకంగా మారబోతుంది. సో ఇక్కడ కేసీఆర్ ప్లస్ కడియం శ్రీహరి = డాక్టర్ కడియం కావ్య ఎన్నికలను ఎదుర్కోబోవడంలో విజయం సాధిస్తుంది అనుకోవచ్చా? కేసీఆర్ గారి సంకల్పము, కడియం శ్రీహరి గారు కష్టపడే తత్వము, ప్లస్ నిజాయితీ, నీతి, ఒక ప్రణాళిక, ఇవన్నీ కూడా నాకు డాక్టర్గా నేను గత 5-6 ఏళ్ళుగా చేసిన సేవా కార్యక్రమాలు ఇవన్నీ కలుపుకొని ఒక మహిళగా, డాక్టర్గా, కొత్తగా వస్తున్న వ్యక్తిగా కూడా ఇవన్నీ కాంగ్రెస్ వాళ్ళ వైఫల్యాలు ఇవన్నీ కూడా ఒక ఫార్ములా లెక్క నా మీద పనిచేస్తాయని నేను అనుకుంటున్నాను. నేను గెలుస్తానని నమ్ముతున్నాను. సో చూడొచ్చు, ఏదైతే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ పైన బీఆర్ఎస్ జెండా ఎగరబోతుంది. నేను మొదటిసారి రాజకీయ అరంగేటం చేయబోతున్నాను. మా నాన్నగారు ఈ గతంలో ఎంపీగా ఉన్నారు, మంత్రిగా ఉన్నారు. 7 నియోజకవర్గాల్లో
మేము పూర్తిగా బలంగా లేకపోయినప్పటికీ మా ప్రతిపక్ష నేతలు కావచ్చు, బీఆర్ఎస్ నాయకులంతా కూడా బలంగా ఉన్నారు. సో రాబోయే రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల పైన గెలుపు తప్పకుండా ఖాయం చేసుకుంటాను, గెలుస్తాను అన్న ఆశాభావాన్ని మాత్రం డాక్టర్ కడియం కావ్య వ్యక్తం చేస్తూ ఉంది. కెమెరామెన్ రాజుతో విద్యాసాగర్, RTV న్యూస్, వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.